ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు ఈ మహాశక్తి నిండిన మాటలు వింటున్నారంటే ఇది మామూలుగా జరిగింది కాదు. ఇది విశ్వం నుంచే, సాక్షాత్తు మీ దేవుడి నుంచే వచ్చిన బలమైన పిలుపు. జీవితంలో మీరు ఎన్నోసార్లు కింద పడినట్లు, ప్రతిసారి పరీక్షలకు గురవుతున్నట్లుగా బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక గొప్ప నిజం మీ మనసులో గట్టిగా నింపుకోండి. దేవుడు మీరు ఆకాశంలో పక్షిలా 10 మంది చూసేలా ఎగరడానికి ముందు మిమ్మల్ని వజ్రం కంటే గట్టిగా, భూమిపై నిలబడిన కొండ కంటే స్థిరంగా, ఆకాశంలో మెరిసే సూర్యుడి కంటే వెలుగుగా తయారు చేస్తున్నాడు. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి అడుగు, ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క తులారాశి వారికి ఇదంతా ఒక చాలా పెద్ద దేవుడి సైన్యం. దేవుడు మీ జీవిత కథలో కేవలం కొన్ని పేజీలను కాదు, ఏకంగా యుగాలను తలదన్నే ఒక అద్భుతమైన తిరిగిలేని చరిత్రను రాయబోతున్నాడు. ఇకపై బాధలు, నిరాశలు, వెనుకబడుతనం గురించి మాట్లాడడం ఆపండి. నిజమైన భక్తిభావంతో, పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. దేవుడి దయ మీపై జలపాతంలో కురిసినప్పుడు చిన్న చిన్న అద్భుతాలు కాదు, సాక్షాత్తు దేవుడి శక్తి మీ జీవితానికి సంబంధించిన చెప్పలేని నిజాలను మీ ముందుకు తీసుకొస్తాము. వాటిని అదృష్టాన్ని 10 రెట్లు పెంచే, అడుగు నుంచి శిఖరం వరకు మార్చే శక్తి మాత్రమే కాదు, మీ శత్రువుల స్థావరాలను మూలాలతో సహా కూల్చే శక్తి ఉంటుంది. ఈ రోజు మేము తీసుకువచ్చిన ఈ భవిష్యత్తు మాటలు మామూలువి కావు. ఇది ఒక రహస్యమైన దైవవాణి. దీనిని తెలుసుకుంటే మీ ఒళ్ళు పులకరిస్తుంది, మీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అవుతాయి. మరి మీ లోపల నిద్రలో ఉన్న దైవశక్తి వెలుగు ఇప్పుడు బయటకు వస్తుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఈ శుభ సందేశం ఖచ్చితంగా 100% నిజం కావాలని మీరు ప్రతి అణువుతోనూ, ప్రతి శ్వాసతోనూ కోరుకుంటే వెంటనే వీడియోను ఒక ప్రేమపూర్వక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి విశ్వాసంతో జై దుర్గా మాతని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా దైవశక్తి నేరుగా మీ ఆత్మను తాకుతుంది. మీ జీవితంలోని పాత కథలన్నీ మూసుకుపోయి కొత్త పేజీలు అత్యంత వేగంగా, మెరుపు వేగంతో తిరగబోయే మంచి సమయం ఇది. ఇకపై దేవుడు స్వయంగా మీ రక్షా కవచం అయ్యాడు. మరియు రాబోయే 24 గంటలలో మీరు ఆశ్చర్యపోయే, మీరే నమ్మలేని విధంగా నమ్మశకం కాని సంఘటనలు జరుగుతాయి. ఇదంతా కూడా నిజంగా నాకే జరుగుతుందా, నా కళ నిజమయ్యిందా అని మీరే ఆలోచిస్తూ ఉండిపోతారు. గ్రహాలు, నక్షత్రాల సమయం ఈ సమయంలో మీ తులారాశి పక్షాన మహా అద్భుతమైన యోగం కంటే అరుదైన గొప్ప శక్తి కేంద్రాన్ని సృష్టిస్తుంది. మీ దేవుడి గట్టి నిర్ణయం కారణంగా ఆగిపోయిన పనులకు దారి సులభమవుతుంది. మీ కన్నీటి ప్రార్థనల కారణంగా నెరవేరని కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. మీ నిజాయితీ కారణంగా అణిచివేయబడిన ఆశలు ఇప్పుడు మళ్లీ రెక్కలు తొలుగుతాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పెద్ద శక్తిని పొంది మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. మరి స్నేహితులారా, ఇకపై ఒకే ఒక విషయం అవసరం, బలమైన నమ్మకం. ప్రపంచంలోని మనుషుల మీద కాదు, కేవలం మీ పరమేశ్వరుడి మీద మరియు మీ లోపల ఆత్మ మీద గట్టి నమ్మకం ఉంచండి. ఈ మలుపు మీ గుర్తింపును పూర్తిగా మార్చేస్తుంది. ప్రపంచాన్ని మీ ముందు తలవంచేలా చేసే తిరుగులేని మార్పు ఇది. మరియు ఎవరైతే మిమ్మల్ని గతంలో బలం లేని వారిగా, పనికి రాని వారిగా అనుకున్నారో వారే ఇప్పుడు మీ ముందు నిలబడి నారాయణ నారాయణ అని పలికే గొప్ప అవకాశం రాబోతుంది. గతంలో మీ పట్ల చెడు మాటలతో నిండిన వీధులే ఇప్పుడు మీ గొప్ప విజయం యొక్క పాటలతో వెలుగుతుంది. ఇది కేవలం మాటలు కాదు, ఇది మీ శత్రుల గర్వం, గోడలు, ఓటమికి ప్రపంచ వ్యాప్తంగా విజయవచ్చం అవుతుంది. ఇకపై పైనున్న దేవుడు తన తులారాశి భక్తుడి కోసం దారిని స్వయంగా శుభ్రం చేశాడు. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీ కష్టం, మంచి పనులు మరియు దేవుడి అనుభూతి మాత్రమే మాట్లాడతాయి. గతంలో మీ ప్రయత్నాలను చూసి నవ్వుకున్న వారే మీ ముందు తల వంచి మీరు ఏ దేవుడి రహస్యం ద్వారా ఈ అత్యంత గొప్ప విజయాన్ని సాధించగలిగారు అని అడుగుతారు. మీరు చిరునవ్వుతో ఇచ్చే ఒకే ఒక జవాబు, ఇదంతా నా దేవుడి గొప్ప దయ వల్లనే సాధ్యమయ్యింది. ఇకపై మీ తులారాశి వారి అదృష్టం దారిలో ఏ శక్తి అడ్డుకోలేదు. పరిస్థితులు నెమ్మదిగా మీ పక్షాన మారడం మీరు అనుభూతి చెందుతారు. గతంలో కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు అలవోకగా ఇట్టే పూర్తవుతాయి. దూరమైన బంధాలు మళ్లీ బలపడతాయి. మీకు అందని అవకాశాలన్నీ స్వయంగా నడుచుకుంటూ మీ ఇంటి గుమ్మం వద్దకు వస్తాయి. మరియు ఇదంతా మొత్తం ప్రపంచం మీ కోరిక ప్రకారం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ తులారాశి వారి జీవితం సింహ గర్జనలా మారుతుంది. మీరు ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా ప్రేరణకు, ఆదర్శానికి ఒక పెద్ద ఉదాహరణగా మారబోతున్నారు. మీ నిర్ణయాలు గొప్పగా మారతాయి మరియు మీ కష్టాలు గౌరవంగా మారతాయి. ఇక మీ శత్రువుల విషయానికి వస్తే వారు స్వయంగా వారి నాశనానికి సిద్ధమవుతున్నారు. వారి పన్నాగాలు, వారి గర్వం మరియు వారి అబద్ధాలు అన్ని ముగింపు అంచనా ఉన్నాయి. ఇది వారి సమయం కాదు, ఇకపై సమయం మీది. భక్తుడి సమయం వచ్చినప్పుడు దేవుడు స్వయంగా ప్రకటిస్తారు, నా భక్తుడి అవమానాన్ని నేను ఇక సహించను. మీ చుట్టూ ఉన్న గాలి కూడా
కూడా దైవశక్తితో నిండిపోతుంది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి ప్రభావం, అద్భుత ఫలితాలు వ్యాపిస్తాయి. ప్రజలు మీ మాటల ద్వారా ప్రభావితం అవుతారు. మీ మాటల నుండి బలం పొందుతారు మరియు మీ ఉనికిని గౌరవంగా అనుభవిస్తారు. ఇది సాధారణ స్థితి కాదు. ఇది కేవలం దేవుడి దయ ఉన్న తులారాశి వారికి మాత్రమే లభించే అద్భుత స్థితి. అవును, ఈ రాబోయే 24 గంటలలో మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. అకస్మాత్తుగా ఏదో ఒక కళ పదే పదే కనిపిస్తుంది. ఏదో ఒక పేరు నిరంతరం మీ చెవుల్లో పడుతుంది. ఏదైనా పాత బంధం లేదా పాత పరిచయం అకస్మాత్తుగా తిరిగి మీతో మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం మీకోసం ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసింది మరియు ఇప్పుడు ఆ ప్రణాళిక ప్రతి అడుగుల్లోనూ అమలు చేయబడుతుందని సంకేతాలు. ఇకపై మీ ముందు మిగిలి ఉన్న ఒకే ఒక పని ఉంది, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఈ మార్పుకు మొదలు పెట్టబడింది. వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీలో దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించండి. ప్రతి కష్టమైన సవాలును ఓడించగలిగే సామర్థ్యం ఉన్న ఆ శక్తి ఇప్పుడు మీలో పూర్తిగా పనిచేయడం మొదలవుతుంది. ఈ క్షణంలో ఈ సందేశాన్ని మీరు మీ హృదయంలో లోతుగా అనుభూతి చెందగలిగితే, అవును, ఈ సందేశం నా తులారాశి కోసమే అని మీ లోపల నుండి ఏదైనా స్వరం వినిపిస్తుంటే అప్పుడే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే దుర్గామాత పేరు కంటే గొప్ప కవచం మరొకటి లేదు మరియు దేవుడి ఆశీర్వాదం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు. మీ జీవిత దారిని మార్చడానికి ప్రపంచం స్వయంగా రంగంలోకి దిగినప్పుడు మీరు ఆ మార్పును మరింత బలంగా మార్చే ప్రతి క్షణాన్ని పట్టుకోవాలి. ఇప్పటి వరకు మీరు విన్న అద్భుతాలు ఇప్పుడు కళ్ళారా చూడడానికి, చేతులతో తాకడానికి మరియు మనసుతో అనుభవించడానికి సమయం వచ్చింది. మరియు ఇదంతా కేవలం ఊహ మాత్రమే కాదు, మీ నిజ జీవితంలో ఖచ్చితంగా జరగబోతుంది. మరియు రాబోయే 24 గంటలలో గ్రహాలు మరియు సమయం పూర్తి ప్రభావంతో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితి, ప్రతి వస్తువు, ప్రతి మనిషి మీ వైపు మొగ్గు చూపడం మీరు అనుభూతి చెందుతారు. మరియు స్నేహితులారా, ఈ గొప్ప మార్పును మీ జీవితంలో ఎప్పటికీ బలంగా నింపడానికి మీరు పాటించవలసిన మరియు దూరంగా ఉండవలసిన 6 విషయాలు చెప్పబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మరియు మొదటిగా, నమ్మకాన్ని ఏమాత్రం సడలనివ్వకండి. మరియు స్నేహితులారా, బలమైన నమ్మకం. మీ జీవితం అకస్మాత్తుగా ఊహించని విధంగా చాలా మంచి జరిగినప్పుడు మీ మనసులో ఇది నిజమేనా, ఇంత మంచి నాకు దక్కుతుందా అనే అనుమానం, సందేహం వస్తుంది. ఈ సందేహమే చెడు శక్తులు చివరి ప్రయత్నం. సరిగ్గా ఆ మంచి క్షణంలో మీరు మాతను, దేవుడిని గుర్తు చేసుకుని, నాకు ఎటువంటి అనుమానం లేదు, నా దేవుడి శక్తి నా కోసం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చింది, ఇది నిజం అని గట్టిగా చెప్పండి. ఈ ప్రకటన మీ నమ్మకాన్ని ఓడిపోని శక్తినిస్తుంది. తద్వారా ప్రతి పరిస్థితి మీకు పూర్తిగా అనుకూలకంగా మారుతుంది. మరి రెండవది, కోపంతో వాదనకు తావు ఇవ్వవద్దు. శాంతంగా ఉండండి. రాబోయే 24 గంటలలో అత్యంత మంచి దైవ శక్తి ప్రవహించే సమయం. కానీ పవిత్ర సమయంలో అదుపులేని కోపం లేదా ఎవరితోనైనా అనవసరంగా పెట్టుకునే గొడవలు ఈ దైవ శక్తి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేస్తాయి. ఎవరైనా ఏదైనా కఠినంగా మాట్లాడినా, ఎవరైనా ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నా, మీరు కేవలం చిరునవ్వుతో శాంతంగా దేవుడి పేరును జపిస్తూ ముందుకు సాగండి. మీ ప్రశాంతమే వారికి అత్యుత్తమ జవాబవుతుంది మరియు మీ శక్తిని కాపాడుతుంది. మరియు మూడవది, పూర్తి చెయ్యని పనులను వెంటనే పూర్తి చేయండి. మరియు మీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని మధ్యలోనే ఆగిపోయి మీరు పదే పదే దానిని వాయిదా వేస్తున్నట్లయితే ఇప్పుడు దానిని యుద్ధంలా భావించి పూర్తి చేయండి. ఆ చిన్న పూర్తి చేయని పనే ఇప్పుడు మీ జీవితంలో గొప్ప అదృష్ట తలుపును పూర్తిగా తెరిచే ముఖ్యమైన తాళం చెవి అవుతుంది. దానిని పూర్తి చేయడం ద్వారా మీరు దేవుడికి మీరు సిద్ధంగా ఉన్నారని సంకేతం అవుతుంది. మరి స్నేహితులారా, విజయానికి 3 అత్యంత ముఖ్యమైన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, శుభవార్తను వెంటనే చెప్పవద్దు. దేవుడు ఎవరికైనా ఒక ఉన్నత స్థానాన్ని, గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు అతను వారి ఓర్పును కూడా పరీక్షిస్తాడు. మీకు వచ్చిన అత్యంత శుభవార్తను, ముఖ్యమైన విజయానికి తొందరపడి అందరితోనూ పంచుకోవద్దు. ఈ విజయాన్ని పంచుకోవడానికి సరైన సమయం, సరైన వ్యక్తులు వచ్చే వరకు వేచి ఉండండి. దేవుడి నిర్ణయం పూర్తిగా జరిగిన తరువాత మాత్రమే అందరికి చెప్పండి. మరి రెండవది, దుర్గామాత అనుమతి లేకుండా పెద్ద నిర్ణయాలు వద్దు. దేవుడి సలహా అడగడం, ఏదైనా పెద్ద పెట్టుబడి, కలిసి పనిచేయడం లేదా జీవితాన్ని మలుపు తిప్పే కొత్త నిర్ణయం తీసుకునే ముందు కూడా దుర్గామాతను గుర్తు చేసుకుని మనసులో ఆమె అనుమతిని లేదా సలహాను తప్పకుండా అడగండి. దేవుడి దయ లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఆ మంచి అవకాశాన్ని చేజార్చుకునేలా చేస్తాయి. మరి మూడవగా, ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఇతరుల కన్నా తక్కువగా, బలం లేని వారిగా భావించవద్దు. మీ గుర్తింపు మారబోతుంది. ఇప్పుడు మీరు మీ ఆత్మలో ఇలా గట్టిగా చెప్పాలి, నేను దేవుడి బిడ్డను, ఇక నా విజయాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు తలవంచేలా చేయలేరు. మీ నమ్మకమే
మీ గొప్ప బలం. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. ఈ ప్రపంచం మీ కోసం ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసింది మరియు ఇప్పుడు ఆ ప్రణాళిక అడుగు అడుగున అమలు చేయబడుతుందని సంకేతాలు. మరియు మొదటిగా, శరీరంలో అకస్మాత్తుగా శక్తి మరియు వణుకు లాంటి అనుభూతి. మీ శరీరంలో ఒక దైవశక్తి ప్రవాహం మొదలైనట్లు, వెన్నుపూసలో ఒక ఉత్తేజకరమైన వణుకు లాంటిది మొదలైనట్లు అనుభూతి చెందుతారు. ఇది మీ లోపలి శక్తి పూర్తిగా మేల్కొంటుందని సంకేతం. మరియు ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా మాట్లాడతారు. మీరు ఎవరి గురించి ఆలోచించి ఉండరో, ఎవరితో సంబంధాలు తెగిపోయాయో అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. వారి మాటల్లో ఏదో ఒక ముఖ్యమైన విషయం లేదా దారిని సూచించే సలహా దాగి ఉంటుంది. మరియు మూడవది, కళ్లల్లో కారణం లేకుండా నీళ్లు రావడం. ఇది బలహీనత కాదు, ఇది దుర్గామాత చాలా దగ్గరగా ఉందనే దేవుడి దయ మీపై కురుస్తుందని పవిత్ర సంకేతం. మీ హృదయం దైవశక్తితో నిండిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇకపై జీవితాన్ని పూర్తిగా మార్చుకునే సమయం వచ్చింది. మీ మనసును, ఆత్మను మరియు నమ్మకాన్ని దుర్గామాత పాదాల చెంత పూర్తిగా సమర్పించే సమయం కూడా ఇదే. ఈ రాబోయే 24 గంటలు కేవలం మంచివి కావు, అవి మీ తలరాతును కూడా మార్చే రోజులు. మరియు తలరాతును మార్చే రోజులు వచ్చినప్పుడు ప్రపంచం కూడా వంగుతుంది, సమయం ఆగిపోతుంది మరియు దేవుడు చిరునవ్వుతో అంటారు, ఇక నీ రోజులు మారాయి. మరియు స్నేహితులారా, మీ తులారాశి వారికి చాలా శక్తివంతమైన హెచ్చరిక. ఈ రాబోయే 24 గంటలలో విధి యొక్క ఊహించని అద్భుతమైన లీల మొదలవుతుంది. మీకు వచ్చింది సాధారణ సమయం కాదు, ఇది శనిదేవుడు స్వయంగా ఇచ్చిన ప్రపంచ విజయవరం. అందుకే ఈ రోజు ఈ వీడియోని వదిలేసే తప్పు చేయవద్దు, లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపం గుండెల్లో ఉండిపోతుంది. మరియు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మీ తులారాశి జన్మ పత్రికలో ఒక అత్యంత శక్తివంతమైన అద్భుతమైన యోగం తయారవుతుంది. శనిదేవుడు ఇప్పుడు మీపై సంపూర్ణ దయ, సంపూర్ణ అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకంటే మీరు చేసిన మంచి పనుల పాత్ర ఇప్పుడు నిండిపోయింది మరియు అది పొంగిపోయే స్థితికి చేరుకుంది. దీని కారణంగా రాబోయే 24 గంటలు చాలా ముఖ్యమైనవిగా, మీ తలరాతను మార్చేవిగా ఉంటాయి. ఈ రోజుల్లో శనిదేవుడు తన అద్భుత క్రీడలను చూపిస్తారు. అవి మీ కళ్లను ఆశ్చర్యంలో పడేస్తాయి, కానీ దాని ఫలితం 100% ఆనందంగా మరియు అదృష్టం ఉండేలా చేస్తుంది. మీరు మరి మీ కుటుంబం సంతోషంతో గెలుస్తారు. మీ శత్రువులు మీ వైపు చూసినప్పుడు వారి పగటి విశ్రాంతి మరియు రాత్రి శాంతి శాశ్వతంగా దూరమవుతుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సమయం మరియు గ్రహాల కలయిక ఈ సమయంలో పూర్తిగా మీ పక్షాన ఉన్నాయి. శనిదేవుడు మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మీ తులారాశి వారి జీవితంలో ఆ క్షణాన్ని తీసుకురాబోతున్నారు. దానికోసం మీరు సంవత్సరాలుగా కష్టపడ్డారు మరియు ఎదురు చూశారు. కఠినమైన పోరాటాలు, దుఃఖం, బాధలు మరియు కష్టాల సమయంలో కూడా మీరు దేవుడి పేరుని ఎప్పుడు విడిచిపెట్టలేదు, కష్టాన్ని ఎప్పుడు ఆపలేదు మరియు మంచి పనులు చేయడంలో వెనుకాడలేదు. మరియు ఇప్పుడు అన్ని గొప్ప తపస్సుల ఫలితాలను పొందడానికి సమయం వచ్చింది. అది మీ అదృష్టాన్ని చాలా వేగంగా మార్చబోతుంది. మీకు దైవ సంకేతాలు లభించడం మొదలవుతాయి. ఇవి మీతో ఒక గొప్ప శక్తి ఉందని స్పష్టం చేస్తాయి మరియు ఆ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యం వైపు గౌరవం మరియు విజయం మరియు ఉన్నత స్థితి వైపు నడిపిస్తుంది. అయితే ఈ సమయంలో తెలివిగా, జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు దారిని నిర్ణయిస్తుంది. మీరు తెలివిగా అడుగులు వేస్తే మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది, కానీ ముఖంలో కొట్టుకుపోయి తప్పు దారిలో వెళితే ఇదే సమయం మీకు ఒక పాట నేర్పి ముందుకు సాగుతుంది. అందుకే తెలివిగా నడవండి మరియు మీ లోపలి మనసు స్వరాన్ని వినండి మరియు దాన్ని నమ్మండి. ఈ సమయం తన ఆత్మ పిలుపును పాటించే తులారాశి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరియు బయటి మాటల్లో కోల్పోయిన వారికి కేవలం బాధ మాత్రమే మిగులుతుంది. మరియు మీ లోపలి నమ్మకాన్ని బయటకు తీసుకురండి మరియు అదే నమ్మకంతో కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా తెగిపోయిన సంబంధాలు మళ్లీ కలవడానికి సిద్ధమవుతాయి, కానీ నిర్ణయం మీదే అవుతుంది. ఇప్పుడు మీ లోపల మనసు మీకు దారి చూపుతుంది. మీ ఆత్మవిశ్వాసం మీ కవచం అవుతుంది మరి మీ ధైర్యం మీ బలం అవుతుంది. కాబట్టి ఇప్పుడు లేవండి, మేల్కొనండి మరి మీ కలల దారిలో భయం లేకుండా నడవండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలు ఇలా అనే సమయం వచ్చింది. ఇదే ఆ తులారాశి వ్యక్తి ఎవరైతే ఓటమిని ఓడించి తన పనులతో అదృష్టాన్ని కూడా తలవంచేలా చేశాడో మరియు అదృష్టం మలుపు తిరిగినప్పుడు ముందుగా మీ దారిలో ముళ్ళు వేసిన వారే భయపడతారు. ఎందుకంటే వారు ఎవరిని బలం లేని వారిగా భావించారో వారి చేతుల్లోనే ఇప్పుడు తమ ఓటమి ఖాయమైందని వారికి అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఆ మలుపు వద్దకు చేరుకున్నాయి. మీ మాటలు శక్తివంతంగా ఉంటాయి, మీ దృష్టి ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా అవకాశం మీ ముందు వచ్చిన వెంటనే దాన్ని చేజార్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో చాలా అరుదుగా లభించే అవకాశాలు రాబోతున్నాయి. ఈ మంచి సమయాన్ని పట్టుకుంటే మీ శత్రువులు మీ కాళ్లపై
సిగ్గుపడి క్షమాపణలు అడుగుతారు. నమ్మండి, మీ ఓటమిని చూసి సంతోషించిన వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి అడ్డు, అది ఉద్యోగానికి, వ్యాపారానికి, పెళ్లికి లేదా కుటుంబానికి సంబంధించినదైనా దానికి పరిష్కారం స్వయంగా ఆశ్చర్యకరంగా దొరకబోతుంది. మీరు వదిలేసిన ఆ పనులు మళ్లీ మేల్కొని మిమ్మల్ని తమ వద్దకు పిలుస్తాయి. బాధతో నిండిన ఆ ఇంట్లో ఇప్పుడు నవ్వుల ధ్వని వినిపిస్తుంది. నిరాశ నిండిన ఆ ముఖంలో ఇప్పుడు తేజస్సు మరియు కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ప్రతి పరిస్థితుల్లోనూ మీపై నమ్మకాన్ని కొనసాగించాలి. మరియు ఏదైనా విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆపినట్లయితే అది భయం. ఇప్పుడు ఆ భయాన్ని మీ జీవితం నుండి బయటకు తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ భయం కాదు, మీ తేజస్సు మీ అసలు గుర్తింపు అవుతుంది. మీ శత్రువులు స్వయంగా అంటారు, ఇతన్ని ఢీకొనడం అంటే స్వయంగా నాశనాన్ని ఆహ్వానించడమే. ఇకపై ఎవరినైనా మీకు వ్యతిరేకంగా పన్నాగం పన్నడానికి ప్రయత్నించినా వారి మొదటి దాడి వారికే తిప్పికొడుతుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క శక్తులు మీకు తోడుగా నిలబడతాయి. అందుకే మీ చిన్న చిన్న ప్రయత్నాలు ఇప్పుడు చాలా పెద్ద మార్పులు తీసుకువస్తాయి. ఇక జాగ్రత్తగా ఉండే సమయం, మెరవడానికి, పైకి రావడానికి సమయం వచ్చింది. ఎందుకంటే మీ తులారాశి వారి అదృష్టం మీ పేరును పిలిచింది మరియు ఆకాశం నుండి పిలుపు వచ్చినప్పుడు ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపినది స్వయంగా వెనక్కి తగ్గుతుంది. ఎందుకంటే ఈ 3 నిర్ణయాలే మిమ్మల్ని విజయం, భద్రత మరియు డబ్బు వైపు నడిపిస్తాయి. మరియు ఇది కేవలం ఊహ కాదు, ఇది మిమ్మల్ని ఈ తెర వద్ద లాగిన ఆ ఇప్పుడున్న శక్తి యొక్క ఫలితం. మరియు మీ అదృష్టం మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువస్తే ఇప్పుడు సమయం వచ్చిందనడానికి ఇదే స్వయంగా సంకేతం. మీలో దాగి ఉన్న ఆ రత్నాన్ని బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని బలం లేని వారిగా భావించేవారు, తెలివి లేని వారని, మిమ్మల్ని పట్టించుకోని వారు బాధపడతారని, మరి మీకు తోడుగా ఉన్నవారు అదృష్టవంతులని ప్రపంచానికి చూపించండి. ఈ విషయం మీకు ఎంత త్వరగా అర్థమైతే అంత త్వరగా మీ జీవితం మారుతుంది. ఇక ఆగకూడదు, ఇక పోరాటం కాదు, ఇక మెరవాలి. ఎందుకంటే ఏ ఆత్మపై దేవుడి దయ కురుస్తుందో ఆ ఆత్మను ఏ శక్తి ఇబ్బంది పెట్టలేదు. మీ చుట్టూ ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటుంది. అది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, ప్రతి ఆటంకం నుండి మరియు ప్రతి కుట్ర నుండి కూడా రక్షించి చాలా మందికి చేరుకునే ధైర్యం కూడా లేని ఆ అత్యున్నత స్థానం వైపు నడిపిస్తుంది. మరియు ఈ రోజు మీరు ఆ మలుపు వద్ద నిలబడి ఉన్నారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడడానికి ఏమాత్రం అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక మీ భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది. ఏ విషయాలకైతే మీరు భయపడ్డారో, మీ వెన్నులో కత్తిగూర్చిన ఆ శత్రువులే ఇప్పుడు వారి విధిని కూడా మార్చుకోబోతున్నారు. ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా పన్నిన ఆ కుట్రల్లో వారే చిక్కుకుపోతున్నారు. ఇప్పుడు ప్రపంచం యొక్క శక్తి తులారాశి వారైనా మీకు తోడయ్యింది. మీ విజయాన్ని చూసి అసూయపడిన వారి ఎత్తులన్నీ వారికి తిప్పికొడతాయి. మీ నాశనం చూస్తానని అనుకున్నవాడు ఇప్పుడు తన సొంత వలలో చిక్కుకొని పగలు రాత్రి కూడా విశ్రాంతి లేకుండా ఉంటాడు. వారి నాటకం చాలా అయింది. ఇప్పుడు వారి పతనం ఖాయం. మరియు ఈ జ్యోతిష భవిష్యత్తు మాటలు మామూలు హెచ్చరిక కాదు, స్వయంగా గొప్ప దేవుడి శక్తి యొక్క పిలుపు. ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా మొదటి అబద్ధం చెప్పిన రోజు నుండే వారి పతనం యొక్క సమయం ప్రారంభమైంది. మరియు ఇప్పుడు వారు తమ సొంత పనులతో నాశనం అయ్యే సమయం వచ్చింది. మరి మీ తులారాశి వారి అదృష్టం అంతటి ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది. ప్రపంచం ఇదొక అద్భుతం అని చెప్తుంది. మరియు గుర్తుంచుకోండి, నిజాన్ని విడిచిపెట్టిన వారి అంతం ఖాయం. మరియు మీకు ద్రోహం చేయాలని కుట్ర పన్నిన వారి సొంత మనుషులే ఇప్పుడు వారికి వ్యతిరేకంగా నిలబడతారు. వారి అసలు రూపం అందరి ముందు బయటపడుతుంది. ఇదంతా ఒకసారిగా జరుగుతుంది. అయ్యో, నేను అలా చేయకుండా ఉండాల్సింది అని వారు స్వయంగా బాధపడే ఒక మలుపు రాబోతుంది. ఇదంతా గొప్ప దేవుళ్ళు ఆ తులారాశి వారి కోసం నిర్ణయించిన దైవ నిర్ణయం. అందుకే ఓపికగా ఉండండి, కానీ అప్రమత్తంగా కూడా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వారు చివరి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈసారి వారి దాడి విజయవంతం కాదు. బదులుగా వారి సొంత భవిష్యత్తు పాడవుతుంది. ఈ సమయం మీకు చాలా విలువైనది. ఈ క్షణాలు దగ్గరవుతున్న కొద్దీ మీ తేజస్సు మరియు ప్రకాశవంతమవుతుంది. 4 దేశాల నుండి మంచి శుభవార్తలు వస్తాయి మరియు మీ గౌరవాన్ని దొంగిలించాలనుకునే వారే ఇప్పుడు అందరి ముందు చేతులు జోడించి కనిపిస్తారు. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, మీకు వెనక నుండి హాని చేయాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ముందుకు రావడానికి కూడా భయపడతాడు. అతని మోసం ఇప్పుడు బయటకు వస్తుంది. అతను ఎంత అబద్ధం చెప్పినా ఇప్పుడు ఎవరు అతని మాటలను నమ్మరు. గతంలో అతను మాయ మాటలు లొంగి మీకు వ్యతిరేకంగా నిలబడిన వారు కూడా ఇప్పుడు నిజమేమిటో గుర్తిస్తారు. అతని కుట్రలన్నీ ఇప్పుడు విఫలమవుతాయి. మరి మీ తులారాశి వారి అదృష్టం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతిరోజు ఇప్పుడు బరువుగా మరియు నిరాశతో నిండి ఉంటుంది. అతని ముఖం వాడిపోయి ఉంటుంది మరియు మీ చిరునవ్వు ప్రజలకు బలం ఇచ్చే ఉదాహరణ అవుతుంది. ఎందుకంటే ప్రపంచం న్యాయం చేసినప్పుడు
జరిగినప్పుడు అది ముందుగా అబద్ధం యొక్క పునాదిని కదిలిస్తుంది మరియు ఇప్పుడు ఆ పునాది కూలిపోతుంది. ఇప్పుడు సమయం మలుపు తిరిగింది. పరిస్థితులు మాత్రమే కాదు, బయటకు సొంత మనుషుల కనిపించిన లోపల మీ అతిపెద్ద శత్రువుగా ఉన్న ప్రతిబంధం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అతని అసలు రూపం అందరి ముందు రావడానికి సిద్ధమవుతుంది. మీ ఇంట్లో కూర్చొని మీ ఆహారం తిని మీ వెన్ను వెనక మీపై చెడుగా మాట్లాడిన ఆ వ్యక్తి ఇప్పుడు అతని అంతం యొక్క శబ్దం అతని ఇంటి తలుపు వద్ద వినిపించడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, దాచి ఉంచిన ప్రతి నిజం బయటకు వచ్చే సమయం ఇదే. మిమ్మల్ని చిన్న బుచ్చాలనుకునే వాడే ఇప్పుడు స్వయంగా నేలపై పడతాడు. ఎందుకంటే నిజం యొక్క శక్తి మిమ్మల్ని సంప్రదించింది మరియు ఈ శక్తి ఏ అబద్ధం లేదా మోసంతో ఓడిపోదు. ఇప్పుడు అతని పేరు చెప్పడానికి కూడా ప్రజలు భయపడతారు మరియు మీ పేరు గౌరవం మరియు విజయంతో తీసుకోబడుతుంది. అతని మోసం, అతని నకిలీ ప్రేమ, అతని అబద్ధపు ఆప్యాయత అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా నాశనం కాబోతున్నాయి. ఎందుకంటే అతను మీకు ద్రోహం చేసిన క్షణంలోనే ప్రపంచం అతనికి వ్యతిరేకంగా తీర్పు రాసింది. ఇప్పుడు అతను ఏది నాటాడో అదే కొయ్యబోతున్నాడు. ఇప్పుడు అతను ఎంత ఏడ్చినా బతిమిలాడినా ఏమీ మారదు. మీ ఆధ్యాత్మిక శక్తి అంతగా బలంగా మారుతుంది. అతని మాటలు ప్రభావం ఏమీ ఉండదు. అతని ముఖాన్ని చూసి ప్రజలు స్వయంగా అంటాడు, ఇతడే తన సొంత వారికి ద్రోహం చేసిన వాడు. మరియు ఆ సమయంలో మీరు మీపై గర్వపడతారు. మీరు విరిగిపోలేదు, తల వంచలేదు, కానీ నిలబడ్డారు. మరియు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పైకి లేపాడు. ఏ శక్తి మిమ్మల్ని కిందికి దించలేదు. మరి స్నేహితులారా, ఈ సమయం తిరగబడినప్పుడు శత్రువు స్వయంగా వేటగాడి నుండి వేటగా మారిపోతాడు. మరి శత్రువు స్వయంగా వేటగా మారినప్పుడు మరొకరు అతన్ని పడగొట్టారు, కానీ అతని సొంత కర్మలే అతన్ని లాగి కిందికి తీసుకొస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. మీతో అబద్ధపు నవ్వు వెనక మోసాన్ని దాచిన ఆ ముఖమే ఇప్పుడు బాధ మరియు నిరాశతో కాలిపోతుంది. ఎందుకంటే అతను ఏది కోరుకున్నాడో అదే ఇప్పుడు ఎన్నో రెట్లు తిరిగి వస్తుందని అతనికి కనిపిస్తుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి అబద్ధం ఇప్పుడు అతని గొంతులో ఉరితాడులా మారుతుంది. ఇప్పుడు అతను ఎంత ప్రయత్నించినా నిజాన్ని అబద్ధం చేయలేడు. ఎందుకంటే మరి దేవుడు ఎవరి పాపాలను బయటకు తీసినప్పుడు అతనికి ఏ లాయర్ లేదా సాక్షి అవసరం లేదు. సమయమే స్వయంగా సాక్షిగా మారుతుంది మరియు ఆ సమయం ఇప్పుడు మీకు తులారాశి వారికి తోడుగా నిలబడుతుంది. మీ ప్రతి అడుగు ఇప్పుడు విజయానికి దారి తీస్తుంది మరియు అతను ప్రతిరోజు ఓటమిని చూస్తారు. మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నవాడు ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి పారిపోతాడు. ఇదే నిజమైన న్యాయం మరియు ఇదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న అద్భుతమైన జ్యోతిష్య సందేశం. మరియు స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.